ఏంటి బాధ? లా అండ్ ఆర్డర్ అంటారా? కరెక్టే. ఇది మాత్రం చంద్రబాబు నాయుడు గారిని నిందించాల్సిందే. లా అండ్ ఆర్డర్ లేదు. పెరిగిన ఆర్థిక నేరాలు, సైబర్ నేరాలు, గృహహింస కేసులు, మహిళలు, యువతులకు, బాలికలకు వేధింపులు ఎక్కువైనాయి. ఇవి నేను చెప్తూనే కాదండి, ప్రభుత్వం అధికారికంగా మొన్న జూన్ వరకు ఇచ్చిన అఫీషియల్ రికార్డ్స్ ఆధారంగా చెప్తున్నా నేను. హత్యలైతే ఇక విపరీతంగా ఉన్నాయి, ఎందుకో తెలియదు. అన్ఫార్చునేట్లీ ఐఎమ్ సేయింగ్ దిస్, 1219 అత్యాచారాలు జరిగాయి. ఇది పోలీస్ ఇచ్చిన రికార్డ్స్, అధికారికంగా ఇచ్చిన క్రైమ్ రికార్డ్స్. వీటిల్లో నేను సీరియస్ గా పరిగణిస్తున్నవి హత్యలు, హోమిసైడ్స్, అత్యాచారాలు. హత్యలు నెల్లూరు జిల్లాలో ఈ రకమైన హత్యాకాండ ఇంత ముందెప్పుడు చూడలా. విపరీతమైన హత్యాకాండ. గడిచిన 10 రోజులుగానైతే నెల్లూరు ఎందుకో తెలియదు అట్టుడికిపోతోంది. ఇటు కోనసీమ ప్రాంతం అలాగే తయారైంది. వై? హోమ్ మినిస్టర్ అనిత గారు కూడా చెప్తా ఉన్నాను, మీరు మంత్రి, మీరు హోమ్ మినిస్టర్, మీరు హోం మంత్రి శాఖ మీరు బాధ్యత వహించండి. నేను హోంశాఖ తీసుకున్న పరిస్థితులు వేరుగా ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. ఇంకా లా అండ్ ఆర్డర్ ఎక్కడున్నట్టు? కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఆ ఒక విషయం మాత్రం లా అండ్ ఆర్డర్ లేదని చెప్పారు. సో